వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అటెండెన్స్ రిపోర్ట్ను లీప్ యాప్ ద్వారా ఎలా తెలుసుకోవాలో చూద్దాం. అదేవిధంగా ఎంఎంఎస్ యాప్ ద్వారా డే వైజ్ అటెండెన్స్ రిపోర్ట్ను ఎలా తెలుసుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్ట్ను తెలుసుకోవడానికి మన యొక్క ట్రెజరీ డే ద్వారా అయినా పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవచ్చు. లేదు మన పాఠశాల డైస్ కోడ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ పైన క్లిక్ చేసి స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్ట్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ట్రెజరీ ఐడి ద్వారా పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క అటెండెన్స్ రిపోర్ట్ను ఎలా తెలుసుకోవాలో చూద్దాం. మన యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, లాగిన్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది? స్కూలు, స్టూడెంటు, టీచరు, గవర్నరెన్స్, కమ్యూనికేషను, డాష్ బోర్డ్స్ ఇలా 6 టైల్స్ డిస్ప్లే అవుతాయి. సెకండ్ టైల్ అయినటువంటి స్టూడెంట్ టైల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ కింద మరలా 4 సబ్ టైల్స్ కనిపిస్తాయి. స్టూడెంట్ ప్రొఫైల్ ఓవర్వ్యూ, స్టూడెంట్ పర్ఫార్మెన్సు, స్టూడెంట్ ఎంటైటిల్మెంట్సు, యాక్షన్స్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మరలా మనకి ఇక్కడ ఒక 7 సబ్ టైల్స్ కనిపిస్తాయి. స్టూడెంట్ అటెండెన్సు, స్టూడెంట్ అసెస్మెంటు, టర్ల్ అసెస్మెంట్, పేరెంట్ మొబైల్ నంబర్ క్యాప్చరింగ్ అప్డేషన్, స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్టు, క్లిక్కర్ అప్లికేషన్, ఎస్ఎస్సి మార్క్స్ ఎంట్రీ, స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డేటు, మంత్, ఇయర్ అడుగుతుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఏ మంత్కి కావాలో ఆ మంత్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను మార్చ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మార్చి 13th ఎంతమంది వచ్చారో చూద్దాం. క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రతి క్లాస్కి సంబంధించినటువంటి అటెండెన్స్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. నేను ఫస్ట్ క్లాస్ క్లిక్ చేశాను. గో పైన క్లిక్ చేయాలి. గో పైన క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ క్లాస్కి సంబంధించినటువంటి విద్యార్థులందరూ ఇక్కడ డిస్ప్లే అవుతారు. అదే సెకండ్ క్లాస్ కావాలనుకోండి, సెకండ్ క్లాస్ పైన మనం క్లిక్ చేసినట్లయితే థర్డ్ క్లాస్ కావాలనుకోండి, థర్డ్ క్లాస్ పైన మనం క్లిక్ చేయాలి. ఫోర్త్ క్లాస్ కావాలనుకోండి, ఫోర్త్ క్లాస్ పైన మనం క్లిక్ చేయాలి. మళ్ళీ వేరే డేట్లో కావాలనుకోండి, వేరే డేట్ని సెలెక్ట్ చేసుకున్నాం. వేరే డేట్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ క్లాస్ పైన మనం క్లిక్ చేసినట్లయితే గో పైన క్లిక్ చేయాలి. గో పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంతమంది అటెండ్ అయ్యారు, ఈ రెడ్ మార్క్లో ఉన్న వాళ్ళందరూ కూడా అటెండ్ కానివాళ్ళు. ఇంటూ మార్క్లో ఉంటుంది. ఇంటూ మార్కులు అంటే ఆబ్సెంట్, గ్రీన్ మార్క్ టిక్ ఉంటే ప్రజెంట్. ఆ తేదీకి సంబంధించి ఫస్ట్ క్లాస్లో ఎంతమంది విద్యార్థులు అటెండ్ అయ్యారు, హాజరైనటువంటి విద్యార్థుల పక్కన గ్రీన్ టిక్ మార్క్ పడింది, హాజరు కానటువంటి విద్యార్థులు పక్కన ఇంటూ మార్క్ పడింది. దీని ద్వారా ప్రతి క్లాసుకు సంబంధించి విద్యార్థులు హాజరైన వివరాలు, హాజరు కానటువంటి డేటాను మనము తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా లీప్ యాప్లో స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్టును తేదీ వైజ్గా, క్లాస్ వైజ్గా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఐఎంఎంఎస్ యాప్లో డే వైజ్ స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్ట్ను ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. యూజర్ నేమ్ వచ్చి 8 డిజిట్స్ అయినటువంటి నంబర్ని ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ బటన్ పైన క్లిక్ చేయాలి. లాగిన్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు పిఎం పోషన్ మిడ్ డే మీల్స్, టీఎంఎఫ్ అనే 2 టైల్స్ డిస్ప్లే అవుతాయి. పిఎం పోషన్ మిడ్ డే మీల్స్ పైన టైల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు హెచ్ఎం సర్వీసెస్ డిస్ప్లే అవుతుంది. హెచ్ఎం సర్వీస్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే స్క్రోల్ డౌన్ చేసినట్లయితే డే వైజ్ అటెండెన్స్ రిపోర్ట్ డిస్ప్లే అవుతుంది. దీనిపైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కూల్ నేమ్ డిస్ప్లే అవుతుంది. డే వైజ్ అటెండెన్స్ రిపోర్టు, స్కూల్ నేము, మంత్, గో అనే బటన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయాలి. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత గో పైన క్లిక్ చేయాలి. గో పైన క్లిక్ చేసిన వెంటనే ఆ మంత్కి సంబంధించి వైజు అటెండెన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డేటు, టోటల్ అటెండెన్సు, మీల్స్ అవైల్డ్, ఎగ్స్ అవైల్డ్, చిక్కీస్ అవైల్డ్, ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది మీల్స్ తీసుకున్నారు, ఎంతమంది ఎగ్స్ తీసుకున్నారు, ఎంతమంది చిక్కీస్ తీసుకున్నారనేది డే వైజ్ అటెండెన్స్ డిస్ప్లే అవుతుంది. లీప్ యాప్లో ఏమో స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్ట్ని తెలుసుకున్నాం.
ఐఎంఎంఎస్ యాప్‌లో డే వైస్ అటెండెన్స్ రిపోర్ట్ మనం తెలుసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకు టోటల్ స్టూడెంట్స్ మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. ఎంతమంది మీల్స్ తీసుకున్నారు, ఎంతమంది ఎగ్స్ తీసుకున్నారు, ఎంతమంది చిక్కీస్ అవైల్ చేసుకున్నారనే విషయాన్ని ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. లీప్ యాప్‌లో ఏమో ప్రతి విద్యార్థి యొక్క అటెండెన్స్‌ని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ టోటల్ అటెండెన్స్ ఎంతమంది మీల్స్ అవైల్ చేసుకున్నారు, ఎంతమంది ఎగ్స్ అవైల్ చేసుకున్నారు, ఎంతమంది చిక్కీస్ అవైల్ చేసుకున్నారు అనేటువంటి రిపోర్ట్ మాత్రం ఇక్కడ చూడొచ్చు. సో, ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి లీప్ యాప్‌లో స్టూడెంట్ వైస్‌గా అటెండెన్స్‌ని తెలుసుకోవచ్చు. ఎంఎంఎస్‌లో స్టూడెంట్ టోటల్ వైస్‌గా అటెండెన్స్‌ని ఆ విద్యార్థులు ఆ రోజు ఎంతమంది మీల్స్ అవైల్ చేసుకున్నారు, ఆ రోజు విద్యార్థులు ఎంతమంది ఎగ్స్ అవైల్ చేసుకున్నారు, ఆ రోజు విద్యార్థులు చిక్కీస్‌ని అవైల్ చేసుకున్నారనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో, ఈ విధంగా ఆ నెలకు సంబంధించినటువంటి వర్కింగ్ డేస్ అన్నీ కూడా డిస్‌ప్లే అవుతాయి. ఆ వర్కింగ్ డేస్‌లో విద్యార్థులు ఎంతమంది హాజరయ్యారనేది, ఎంతమంది మీల్స్ తీసుకున్నారు, ఎంతమంది ఎగ్స్ తీసుకున్నారు, ఎంతమంది చిక్కీస్ అవైల్ చేసుకున్నారనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. చెక్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా లీప్ యాప్‌లో స్టూడెంట్ వైస్‌గా అటెండెన్స్ తెలుసుకోవడం, ఐఎంఎంఎస్ యాప్‌లో డే వైస్ అటెండెన్స్ రిపోర్ట్‌ని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.